ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈ రోజు అయితే మేము ముంబై స్ట్రీట్ ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా బాగుంటుంది. ఘాట్కోపర్ ఏరియాలో కావుగలి అని ఉంటుంది, బట్ అంతా కూడా వెజ్జే దొరుకుతుంది. బట్ ఉన్నవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఈ రోజు మేము ఏమేమి తింటున్నాం అనేది మీతో కూడా షేర్ చేస్తాను. వచ్చేసరికి ఈరోజు సాటర్డే, అందుకని వెజ్ అనమాట. సో వెజ్ రోజులో మేము అదైతే చూస్ చేసుకుంటాము. ఆ ఏరియా చాలా బాగుంటాయి. హై గైస్, లెట్స్ గో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ బిఫోర్ వాచింగ్. వావ్, ద క్రంచ్. విట్టు మైక్ ఏఎస్ఎంఆర్ లాగుంది. విట్టు భలే ఉన్నట్టుంది. బాగుందా? దానికి రాదు. వావ్, రెడీ అంట మళ్ళీ ఆయన పెద్ద పుడింగ్. బాగుందా? వేర్స్ మైన్. సూపర్. నీదేం పాప? నాది 1000 ఐలాండ్ చీజ్ సాస్. ఓకే, లాగు. బాగుందా? సో ఈరోజు స్పెషల్ ఐటమ్ ఇదే అనమాట. మేము ఎప్పుడు వచ్చినా తీసుకునేది ఖచ్చితంగా ఈ పాస్తా. రెడ్ అండ్ వైట్ మిక్స్ పింక్ సాస్ పాస్తా అద్దరిపోతుంది అసలు. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేద్దాం. సూపర్. అంతే, ఈ పాస్తా మాత్రం ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వం అనమాట. అంత బాగుంటుంది. 300 రూపీస్. అంతకుముందు ఇంకా చాలా పెద్దది ఇచ్చేవాళ్ళు, క్వాలిటీ తగ్గించేశారు కానీ. అండ్ నెక్స్ట్ మేము లాస్ట్ టైం ట్రై చేసింది ఇది ఒక స్పెషల్ జీనీ దోశ. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో పైన చీజ్ ఉంటుంది అండ్ లోపల కొంచెం మసాలా పెట్టి ఉంటారనమాట. సో లెట్స్ టేస్ట్ ఇట్. చట్నీ ఉంది అండ్ గ్రీన్ చట్నీ కూడా ఉంది. బాగుంది. మసాలా సూపర్ ఉంది, డిఫరెంట్గా చాలా బాగుంది. ఇంకో దోశ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. దోశ ఇంకొక దోశ తెచ్చుకున్నాము. మా హస్బెండ్ ఇందాక ఒక దోశ తిన్నారు. దాంట్లో మేము టేస్ట్ చూసాము, చాలా నచ్చింది. సో అందుకని మేము ఇద్దరం హాఫ్ ఆఫ్ చేసుకుందామని ఇంకో దోశ తీసుకున్నాం. సో ఈ దోశ ఆబ్వియస్లీ బాగుంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.